జనసేన వినుత విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తూ లక్షల జీతాలు కాదు కోట్ల సంపాదనని వదులుకొని రాజకీయాల్లోకని వచ్చారు భర్త చంద్రబాబుతో కలిసి. ఇద్దరు పార్టీకి ప్రాణంలాగా పనిచేశారు. అదే సందర్భంలో 10 ఏళ్లలో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నాడంటూ తెలుగుదేశంకి సంబంధించినటువంటి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి బొజ్జల సుధీర్ రెడ్డి కి టికెట్ ఇవ్వక తమకే ఇస్తారని భావించారు. తీరా చూస్తే ఆ టికెట్ అవతలకి పోయింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సంభాషణలు, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు రిలీజ్ కావటం. ఆ కారణంగానే పోయింది. దానికి అంతటికి కారణమైనటువంటి డ్రైవర్ రాయుడిని హత్య చేశారు అన్నటువంటిది ఆ శవం దగ్గర వాళ్ళు ఉన్నారన్నటువంటి వీడియోల కారణంగా అరెస్ట్ చేశారు. తమిళనాడులో వదిలేసినటువంటి నేపథ్యంలో అయితే నేను హంతకురాల్ని కాదు, మా ఆయన హంతకుడు కాదు అంటోంది ఆమె. అదే సందర్భంలో వీళ్ళు కాకపోతే ఎవరు హత్య చేస్తారు, ఎందుకు చేస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఖచ్చితంగా సుధీర్ రెడ్డి వేధించాడా, లేకపోతే సుధీర్ రెడ్డి పేరు చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ వేధించారా, లేకపోతే సుధీర్ రెడ్డిని అడ్డుపెట్టి జనసేనలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే శ్రీకాళహస్తి చైర్మన్ పదవి పొందిన అతను, లేదా ఇంకొక అతను చంద్రాన్ని ఏదో పేరు చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టారా, వాడుకున్నారా, సుధీర్ని మెప్పించడానికి ఈమెని బద్నాం చేయడానికి వాళ్ళు స్కెచ్ వేశారా, ఇవన్నీ దర్యాప్తులో తేల్చాలి. కానీ అది చెన్నై పోలీసులు తేల్చరు, వాళ్ళకి అవసరం లేదు. అదంతా వాళ్ళు కేవలం మర్డర్ ఈమె చేశారా లేదా అని తేల్చే పని ఉంటుంది. ఇదంతా చేయాలంటే ఒకటి పార్టీ తరపున వీళ్ళ ఇద్దరికి సమన్వయ కమిటీ అన్న విచారణ చేయాలి, లేదా ప్రభుత్వం ఇక్కడ పోలీసులన్నా విచారణ చేయాలి. అట్లా చేయట్లేదు. అప్పుడు ఆమెని హంతకనాలా కాదనాలా, సుధీర్ రెడ్డి కుట్రదారనాలా కాదనాలా అంటే ఎవరి పార్టీ వాదన వాళ్ళదిలాగానే మిగిలింది.